ఆనాటి ప్రభుత్వంలో అర్నమ్మ దామోదర్ గారు వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. అందుకే ఎన్నికలప్పుడు నేను సవాలు విసిరిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టువో ఆ ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఎమ్మెల్యేకైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆ ఎల్ల చెప్పిన. ఇవాళ మొదటి సంవత్సరమే 4.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి. మీడియా మిత్రులారా, మీరు ఏ గ్రామమైనా చూడండి, 10 ఇండ్లో 20 ఇండ్లో 30 ఇండ్లో పేదోళ్ళ ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు 4.5 లక్షలు 100 నియోజకవర్గాల్లో ఇచ్చినాం. 22,500 కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది 2 ఏళ్లలోనే. ఇదే కాదు, ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దానబెట్టనిక కూడా ఉండేది కాదు. 11 రూపాయలు మా అక్కల ఆన్నే అమ్మొచ్చేది. ఒకవేళ ఇంటికి తెస్తే బర్లకు దానబెట్టేది. అంతేనా అక్క? మా అక్క నవ్వుతుంది, నిజమే అని. అవునా? కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 3,16,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి 6 కిలోలు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నాం కదా. సన్న బియ్యంతో వండి మనం తినుడే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ మా అక్కలు పెడతలేరా? మా అక్కల్ని అడగండి. ఇవాళ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. ఈనాడు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేదా, దాంతోనే వాళ్ళు వంట వండుకుంటురా లేదా? ఆ ఎల్లా సన్న బియ్యం 60 రూపాయల కేజీ ఉండే, మేము ఇవ్వడం మొదలుపెట్టినాక ఇవాళ మార్కెట్లో 45 రూపాయలకే వచ్చినాయి సన్న బియ్యం బజార్లో కొనుక్కోవాలంటే. ఇదే కాదు, ఆ ఎల్లా బతుకమ్మ చీరలు అన్నాడు, మీ బతుకులు బాగుపడతాయన్నాడు. చీరలు ఇయ్యంగానే మా అక్కలు తీసుకొచ్చి జొన్నసేన్ల కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరింపుల కోసం. ఎన్నడన్నా మా అక్కలు ఆ చీర కట్టుకున్నారా? మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేయండి వరుస పెట్టి. మొన్న మేము ఇచ్చినాం ఇందిరమ్మ చీర. ఆడబిడ్డకు చీర పెట్టుడంటే సారె పెట్టినట్టని మీ సోదరుడిగా నేను 65 లక్షల ఆడబిడ్డలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 65 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన, ఇంటింటికి చీర పంపించిన. పట్టణాలలో 35 లక్షలు మళ్ళీ పంచబోతున్నాయి. ఎందుకంటే పరిశ్రమలు తయారు చేసి ఇవ్వలేదు.